ఒక ఎత్తు అయితే మన వాళ్ళందరూ ఒక 5 సింహాలు వచ్చాయి మన కోసం. ఆ సింహాలు గర్జించగానే నక్కలు గుంట నక్కలన్నీ అలా 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 సందుల్లోకి పారిపోతూ ఉంటాయి. అందులో ఒక సింహం సొగ్గల కరుణాకర సింహం అదిగో. ఇక్కడ నుంచి కాసేపు ప్రవచన సమయంలో ఇక్కడ వాళ్ళకి కుర్చీలు వేసేస్తారు. కానీ ఇక్కడ దగ్గరగా కూర్చుంటే మీరు వాళ్ళని చూడగలుగుతారు. మీరు ఆయన్ని నిత్యం ఎరుగుదురు. శివశక్తి. ఆ పక్కనేమో లలిత శక్తి, లలిత కుమారు, మరొక సింహం. అమ్మవారు చేసే 5 పనులు ఏమిటో తర్వాత చెబుతాను ఆ విషయాన్ని అన్నమాట. ఇంకా 3వ వాడు చట్లపల్లి కళ్యాణ్. భారతంలో యుద్ధానికి భీముణ్ణి అర్జునుడిని కలిపి ఈ రూపంలో పంపేశారు. కిల్లి భాస్కర్ రాలేదా? 4వ వ్యక్తి కిల్లి భాస్కరు. ఇంకా 5వ వాడు భరతవర్ష. భరతవర్షం అంటేనే హర్షం మీ అందరికీ కూడా అనమాట. ఈ పంచసింహాలు అమ్మవారి 5 కృత్యముల వలె ఈ సప్తాహ దీక్షలో పాల్గొంటున్నాయి. వాళ్ళు కూడా దీక్షా కంకణ ధారణ చేసి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అంటే ఇంకా మన ధర్మానికి, సనాతన ధర్మమునకు మళ్ళీ సంపూర్ణమైన యోగం పట్టింది అని అనేక మంగళాశాసనాలు చేస్తూ అందరూ వెళ్ళి హాయిగా పలహారం చేయండి.